కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఆర్ఎస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అడుగున గుండె పగిలి అడుగుతున్నది భరతఖండం. గంగయమున తరంగాలే కళ్ళ నీళ్ళై పొంగుతుంటే సీమాంతర ఉగ్రవాదం ఎంతకాలం సాగుతుందని కావాలని ఆశీర్వదించు. శాంతి పావురమెగురవేసిన బుద్ధదేవుని పుట్టిను ఒకే దండలు పూలలాగా ఒదిగి ఉన్న వేదభూమి. సైతానుల రాజ్యమైందని దేవుడా దేవుడా నా దేశాన్ని పద్మపాణి ఆభుజాలతో ఆసేతు హిమాచలం అంతటా పులకూగించు. బాలబుగ్గల బాల యువకుల తలలో మతమను విషము నింపి కన్న తల్లి రొమ్ము చీల్చే అన్నదమ్ముల నెత్తురు పీల్చే కసాయి శిక్షణలు ఇచ్చే పిశాచాలి ఎంతకాలం. పురుషోత్తములనే పుట్టించు. మాట వినరా ఊరుగారా. అరే పెళ్ళైనని చెప్తున్నారా? ఇంకా 24 hours టైం ఉంది, బాగా ఆలోచించుకో. శుభం అంటూ పెళ్లి చేసుకోపోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా. మొదటి 3 రోజులు హ్యాపీ, మొదటి 30 రోజులు హ్యాపీ, ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది. బాబా అనుభవంతో చెప్తున్నారా? నమస్కారం బావగారు. ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కోండి, వర్జు వచ్చేస్తుంది. స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారు ఏమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా నా కాబోయే పెళ్ళాన్రా. చూసుకోరా.
ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. చిచి ఎంత నమ్మద్దా, పరుగు పోద్ది. త్వరగా చెప్పేవాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది కదా. బాబాయ్ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రావుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడమ్మా? అల్లుడు గారు మీ బామ్మర్ది ఏమైనా కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో, పట్టుమని 16 కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తుపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా? షీఈస్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాచ్. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పండి గొడ్ల. చంటి చిత్రం పోయే కాలమే పౌటన్నాయలేదు అప్పుడే పాడుబుద్దులా. పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా. ఒంటి మీద నగలు చూసి పిల్లలు తోడేవేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. ఎక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురమ్మని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు? మావయ్య మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య కూడా ఫీల్ అవుతుంది. అత్తయ్య ఏమి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బీడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే. నో అప్లికేషన్స్. కుదరదని చెప్తున్నానా? అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి తెచ్చిస్తా? మా గురువు గారు పురకథలో ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు ఫేమస్ అట. ఎవరికై ఫేమస్? ఒక్కనే సార్. సార్ ప్లీజ్ సార్. తిరుపతి 6. ఓకే. ఏసీ చైర్ కార్లు కూర్చోండి. మీరు ఎలా కార్నూలు సార్ కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసేది మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెడతాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. చెల్ల కొట్టండి. హలో బాబు గారు. హలో 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 డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. చిల్లర లేదట. హలో నమస్కారం. మున్సిపల్ రమేష్ గుప్తా గారు. నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ అరవపల్లి బ్రదర్స్. ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే పెట్టండి. పెట్టేసాయి. ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. హలో నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టి భలేకుంది బాబాయ్. నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా, నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం. జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్లే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు ట్రైన్ కదులుతుంది. ఎక్కడే ట్రైన్ దేవుందండి, ఫాస్ట్ అయ్యాక కూడా ఎక్కొచ్చు. కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారండి రా. అదేనండి, మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలన్నమాట పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను సార్. అలాగే రా, నేను చూసుకుంటాను. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావా టాటా. నీకు కదా, నాకు ఫ్రెండ్ అన్న కదా. మళ్ళీ వైసీ హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్. పిచ్చగడ వేయండి. బుర్రగా చెప్పేవాళ్ళు బాబాకినే కూకుంటావా? లేక వాడు మనలాంటి కళాకారుడేనే, పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రా నాయన అది. రాగమాడి పొందా. బుర్రకథకి బెగ్గింగ్కి అట్టుపొంటికి అట్టుపొంటి తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా.
భక్తునికి భగవంతునికి అన్న చందానమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా, ఈ బిడ్డను క్షమించు. నా డేపే ఎటకిచ్చిందమ్మా బాయ్, కనీసం స్టేషన్ అయినా దాటినే ఉండరా. పిల్ల పిలిచింది, పిల్లాడు లేచాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టాడు, సిగ్గుపడింది, ముద్దడుగుతున్నాడు రోయ్, ఇస్తాదేటి వద్దంటోంది రోయ్, ఎందుకేంటి అరబంటు బండోడు మావో భక్తులంగా గుండమ్మ మావో సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా, ప్రేమంటే నాన్సెన్స్, పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా, ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా. నిజమా బాబా? అబ్బా, మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తున్నావు. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో, పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు, పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా, అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అప్పటి దిగిపోదాం. బాబాయ్, అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేదే. ఒరే నీ మేనమావ నేను, నేను పెంచి ఉండి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను. 10 లక్షలు బాబాయ్ దూకు. పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్లలు ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగిమణిగి ఉండేది? ఉప్పు కారం తినడం లేదా? ఏం తిన్నా ఏమున్నా అణిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చు, నువ్వుగా పెద్ద ఎనిగి పిల్ల. నువ్వు కనకదో పండని. మేము మా ఊళ్ళో బలం బలంగా ఉన్నోళ్ళమే, కరసాములు అవి చేసిన పెద్ద పోటుగళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు, సోడా తీసుకురండి. నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలుంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? చిత్రం ద పిక్చర్. ఇంకా చూస్తారేంట్రా, భోగి భోగి కుమ్మేయండి. మీరు ఆడపెళ్లి వాడమన్నారు, ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలు. తీయండి. చెప్పు ఏంటి బాబు గారు వేళాకోళం మీరు? బావా ఎవడరా నీకు బాబు? బద్మాష్ అంటే మీరు మగపెళ్లి వాళ్ళ తాలూకు కాదా? మగపెళ్లి వాళ్ళం కాదురా, స్టూర్పురం దొంగలు. డబ్బులు లేవు, బంగారం అంతా మా వాడి దగ్గర ఉంది. బాబు, నా నగలు తీసేసుకో, అన్ని తీసేసుకో, నా తాళిబొట్టు తప్ప. అప్ప, ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కూడా. పెళ్లి కొడుకు పర్సన్ ఇవ్వరా దొంగలు. తీరా పెళ్లి కొరక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని చేయించావా, పెద్ద మనిషి అయిందని చేయించావా? గొడవ జరుగుతుంటే మీరు పత్తాలాడుకుంటా కూర్చొని ఏంద్రా డబ్బు తేండ్రా. ఏంద్రా లుక్కు, ఆ లుక్ ఏందిరా? All compartments attack. हाँ जी.
చిత్రం ద పిక్చర్. సబ్ సునో, ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం. ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం. ఏ బషీర్, आगे जाके इंजन को कैप्चर करो. हम पाकिस्तान टेररिस्ट ग्रुप है. ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है. सिर्फ हमारा इशारों से जाएगा, समझे? త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को. పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు. బోలో. హలో. హైజాకా హైజాకా ట్రైన్ హైజాకా ఏంటి? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా? డిమాండ్ చెప్పారా? అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి. డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం. వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి, లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం. ఎవరు మీ నాయకుడు? పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి. నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి,
ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి, నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది.